విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది సిట్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావుని విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. కానిస్టేబుల్ బాబురావుని సిట్ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరొకరి అరెస్ట్ అంశంతో పాటు ఇవాళ కోర్టులో విచారణకు వస్తున్న 3 పిటిషన్లకు సంబంధించిన అప్డేట్స్ కూడా చూద్దాం. వ్యవహారం ఇప్పటికే సిట్ విచారణ వేగవంతం సాయి కృష్ణ లాకప్ డెత్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికే సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసు విచారణలో సిఐ నాగరాజ్ అరెస్ట్ కాగా ప్రస్తుతం పరారిలో ఉన్నటువంటి 2 కానిస్టేబుల్ కోసం అశోక్ నానీల కోసం కూడా సిట్ బృందం గాలిస్తుంది. మరోవైపు ఈ కేసులో లాకప్ డెత్కి సంబంధించిన వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి కానిస్టేబుల్ బాబురావును కూడా ప్రస్తుతం సిట్ అదుపులో తీసుకుంది. ఈరోజు ఆయన అరెస్ట్ చూపించేటటువంటి అవకాశం, కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక లాకప్ డెత్ వ్యవహారం తీవ్ర దుమారం రేపడం, మరోవైపు సిట్ లాకప్ డెత్ గురయ్యారని చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో వారి తల్లిదండ్రులు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ప్రస్తుతం ఆ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. అయితే మొదట హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన సిట్ విచారణ చేసి లాకప్ డెత్ గురైన స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు సిట్ ఈ లాకప్ డెత్ జరిగింది, ఈ కేసుకు సంబంధించి ఏం జరిగినట్టు పూర్వపరాలు అన్నింటినీ కూడా హైకోర్టు ముందు నివేదిక ఉంచబోతున్నారు. అయితే చాలా స్పష్టంగా గత విచారణ సందర్భంగా హైకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఈ కేసులో ఏం జరిగిందో అన్ని వివరాలను తమ ముందు ఉంచడంతో పాటుగా సీఎం నాగరాజన్ తమ ముందు ఇటు సాయి కృష్ణ తమ ముందు హాజరుపరచాలి, లేదంటే నాగరాజన్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఇప్పుడు అతనిపైన కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. కాబట్టి ఇదే అంశాన్ని కోర్టుకు నివేదించడంతో పాటుగా ఈ కేసులో పురోగతికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా కోర్టు ముందు ఉంచబోతున్నారు. అయితే హెబియస్ కార్పస్ పిటిషన్ పైన విచారణ జరిపిన తర్వాత కోర్టు ఏ రకమైన డైరెక్షన్ ఇచ్చిన మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కూడా సిబిఐ విచారణ జరిపించాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు జ్యుడిషియల్ విచారణ జరిపించాలంటూ మరొక పిటిషన్ లోయర్ కోర్టులో దాఖలు చేశారు. కాబట్టి ఆయా పిటిషన్ల పైన విచారణ జరగబోతోంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఈ విచారణ జరిగిన తర్వాత కోర్టు ఇచ్చే డైరెక్షన్ ఏ విధంగా ముందుకు ఉండబోతుందని మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకవైపు మరొక కానిస్టేబుల్ ప్రస్తుతం అదుపులో తీసుకొని విచారించడం. వసంత్, ఇక్కడ 2 విషయాలు మెయిన్ గా చూసుకోలేదు. ఏంటంటే సిఐ నాగరాజ్ కు లెఫ్ట్ అండ్ రైట్ లా వ్యవహరించిన కానిస్టేబుల్స్ ఎక్కడున్నారు, అసలు ఇప్పుడు అరెస్ట్ అయింది ఎవరు ప్రస్తుతం, అండ్ అలాగే సాయి కృష్ణ కేసుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనే డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ డిమాండ్ ఏంటి? సో ప్రస్తుతం సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి నుంచి కూడా మొత్తం నాటకీయ పరిణామాలే కనిపించింది. ఎందుకంటే ఆయన మిస్సింగ్ అంతా కూడా మిస్టరీగా మారింది. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏ రకమైనటువంటి స్పష్టమైన ప్రకటన సాయి కృష్ణ మిస్సింగ్ సంబంధించినటువంటి అంశం పైన చేయలేదు. మొదట విజయవాడ కమిషనరేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు, స్పష్టత ఇవ్వలేదు. తర్వాత స్పెషల్ ఆఫీసర్గా రాజమండ్రికి చెందినటువంటి ఎస్పీగా ఉన్నటువంటి నరసింహకిషోర్ నియమించారు, స్పష్టత రాలేదు. తర్వాత సిట్ ఎప్పుడైతే సీల్లోకి ఎంట్రీ ఇచ్చిందో ఆ తర్వాత అతను లాకప్ డెత్ గురని చాలా స్పష్టంగా చెప్పింది. సో అదే అంశాన్ని కోర్టుకు నివేదించింది. అయితే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఎలా జరిగింది, లాకప్ డెత్ ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఏ తేదీలో చనిపోయాడు, ఆయన లాకప్ డెత్ జరిగిన తర్వాత మృతదేహాన్ని ఎక్కడ తరలించారు, ఎక్కడ దహనం చేశారనే దానికి సంబంధించి ఎవిడెన్స్ ఎప్పటివరకు కూడా సిట్ సేకరించలేకపోయింది. సో ఈ కేసు విచారణ జరుగుతుంది కాబట్టి ఒకవైపు హైకోర్టు కూడా చాలా స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి హైకోర్టు ఆదేశాలతోనే ఇటు ప్రభుత్వం సిట్టు ముందుకు కదిలింది. సో ఇప్పుడు ఈ అంశాన్ని కోర్టు ముందు ఉంచబోతున్నారు. ఇక మీరు చెప్పినట్టుగానే ఎవరైతే ఈ సిఐ నాగరాజ్కి లెఫ్ట్ రైట్గా వ్యవహరించారో, అలాగే సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తర్వాత అతను లాకప్లో చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని తరలించడం నుంచి దహనం చేసే వరకు కూడా మొత్తం ఒక 5-6 పాత్ర ఉన్నట్టు కూడా సిట్ గుర్తించింది. అందులో ఇప్పుడు ప్రస్తుతం 2 పరారీలో ఉన్నారు. ఒక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు ఎవరైతే ఉన్నాడో అతను ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు, అతని నుంచి కీలక వివరాలు రాబట్టారు. ఇక ఎవరైతే సిఐ స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతని సురేష్ అని ఉన్నాడు, ఆ సురేష్కి సంబంధించి కూడా వివరాలు రాబట్టారు, అతను కూడా విచారిస్తున్నారు. కాబట్టి అన్ని అంశాల ఆధారంగా సిట్ ఇప్పటి వరకు సమగ్రంగా
ప్రధానంగా ఏ అంశాలను అయితే సేకరించిందో, ఎంతమందిని అయితే విచారించిందో వారు ఇచ్చినటువంటి అన్ని వివరాలను కూడా హైకోర్టు ఎదుట పెట్టబోతున్నారు. సో ఇప్పుడు హైకోర్టు విచారించిన తర్వాత ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇస్తుంది, Right. ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఈ కేసులో మరికొందరిని చేరుస్తారా, ఒకవైపు వీళ్ళు సిబిఐ విచారణ కోరుతున్నారు, మరొక జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నారు. కాబట్టి కోర్టు తీసుకున్న నిర్ణయం అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా అయితే మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్.